ఓకేనా? నమస్తే మేడం. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. ఎలా ఉంది పాలన? పాలన అయితే మాకైతే ఏం నచ్చలేదండి అసలు. సూపర్ సిక్స్ అన్నాడు, ఒక్క పథకం లేదు. రైతు భరోసాలు ఏమీ లేవు. జనమైతే పేదలు అందరూ అల్లాడిపోతున్నారు. అసలు ఏ పథకాలు లేక లేడీసు ఈ ప్రభుత్వం అంతా బూటకాలు నాటకాలు చేసి వచ్చిందండి. ఈవీఎం సీఎంఏ అని అంటున్నారు. కానీ అచ్చెన్నాయుడు గారు 60% హామీలు నెరవేర్చామన్నారు. అదన్నీ అబద్ధాలండి. మీకు తెలియందే ఉంది. ఈ పార్టీ వాళ్ళన్నీ ఏది చెప్పారో ఒక్క పెన్షన్ ఇచ్చేది తప్ప మహిళలకి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంకా ఏ పథకం చేయలేదండి. ఈ ప్రభుత్వానికి అందరూ ఎప్పుడెప్పుడు తిప్పి కొట్టి పంపించేసేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ప్రజలకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేశాడు. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు లేదండి, జగన్మోహన్ రెడ్డి అసలు వైఎస్ ఫ్యామిలీ వాళ్ళంటేనే ఆయన మహానుభావుడు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి ఉచిత ఇవన్నీ కూడా పథకాలు పెట్టి పేదోళ్ళు కూడా ప్రతి ఒక్కరితోటి ఉన్నతంగా చదువులు చదువుకొని మంచిగా ఉండాలి అని చెప్పి పథకాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు అన్ని కులాలు ప్రతి కులంలో లేని వాళ్ళు ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల విదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్నారండి. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పొంది ఎవరో కాదండి, మా బాబు డాక్టర్ సీట్ వచ్చింది. 11 లక్షలు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. లేదంటే మేము ఇళ్ళు పొలాలు అమ్ముకొని చదివించాలి. అలాంటి మహానుభావులు వాళ్ళు మోసం చేసి అవతల ఈవీఎంలు మార్చి బాక్సులు మార్చి చేసి పని చేశారండి. ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉన్నారు? చదువుకోగలుగుతారు? ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంట? లేదండి, ఫీజు రియంబర్స్మెంట్ లేక ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్ళు తాకట్లు పెట్టి పొలాలు ఈ తాకట్లు పెట్టి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారండి మా గ్రామంలో అయితే. కానీ మేము వచ్చాకనే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది, చాలా ఆనందంగా ఉన్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లేదండి, లేడీస్ మా ఊర్లో అంతకుముందు లేడీసు అసలు పథకాలు తీసుకొని పిల్లలకి ఫీజులు అయితేమి ఏదైతేమి దర్జాగా కట్టుకుంటా బాగుండారు. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం పోయి సాయంకాలం 300 కూలీలకు వెళ్ళినా కూడా ఇంట్లోనే తింటారా, పిల్లలకే చూసుకుంటారా ఏంటనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉండి ఎందుకు కొట్టాము తలలు బాదుకుంటున్నారు. ఎందుకు అతను గెలిపించామా? ముఖ్యంగా వాళ్ళు సూపర్ సిక్స్ పెట్టారు కదండి. నెలకి 15,000 ఇస్తాము. 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు 15,000 అన్నారు. అవి ఏమీ ఇవ్వటం లేదు. ఇప్పుడు పిల్లల మొత్తాన్ని అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే గ్రామాల్లోకి వచ్చి మీరు ఇలాంటి ఇంటర్వ్యూ చేయాలండి, మమ్మల్ని కాదు.